మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అయ్యారు. శేషు సార్ నమస్తే. సో స్మార్ట్ ఫోన్ రాజకీయాలను శాసించబోతోంది, యువత రాజకీయాలను శాసించబోతున్నారు అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ మనం ఇప్పటిదాకా మాట్లాడడం జరిగింది. సో రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ వ్యూహాలు మార్చుకుంటూ యువతను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఓటేసే వాళ్ళంతా 18-19 ఏళ్ల పైబడ్డవారు కొత్తగా ఓటేయబోతున్నారు కాబట్టి వాళ్ళు మార్పును కోరుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. సో ఇందాక నేను మాట్లాడినట్టు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ కూడా తన వ్యూహాలు మార్చుకుంటోంది. జన్జీ కేంద్రంగానే రాజకీయాలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. సో ఎట్లా చూడొచ్చు, బీజేపీ కంటే ముందే ఆర్ఎస్ఎస్ వెళ్తోంది, ఆర్ఎస్ఎస్ పోతుంది కూడా, ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఒక దేశభక్తిని ముందు పెడుతూ దేశభక్తిని పెంపొందిస్తూ ఆర్ఎస్ఎస్ యువతలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తోంది. సో ఈ అంశం గురించి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? శ్రీకాంత్, 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి ఉన్నటువంటి సంబంధాలు ఒక విధంగా ఉన్నాయి. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధాలు పూర్తిగా మారిపోయిన సందర్భం ఉంది. ఎందుకనంటే 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చాయి. 240 లోక్సభ స్థానాలను మాత్రమే గెలవగలిగింది. కాబట్టి ప్రమాదాన్ని ముందే ఊహించినటువంటి ఆర్ఎస్ఎస్ ఇంకా భారతీయ జనతా పార్టీ కంటే కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నియంత్రణ చేయటంలో, నడపటంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే హర్యానా శాసనసభ ఎన్నికల నుండి నిన్న మొన్న జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ శాసనసభ ఎన్నికల వరకు ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో పనిచేసింది భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం. మరి ముఖ్యంగా మీకు వెస్ట్ బెంగాల్ అయితే 4300 ఆర్ఎస్ఎస్ యూనిట్లు ఆ పార్టీ గెలుపు కోసం పనిచేశాయి. కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ గెలుపుని తన భుజాల పైన వేసుకొని ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది అనేటటువంటి విషయం మనకు అర్థమైంది. అయితే భారతీయ జనతా పార్టీకి అత్యంత బలం ఎక్కడుంది రాజకీయంగా అనేది కనుక మనం చూస్తే, ఒకటి రిచ్ క్లాస్ లో వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, అబోవ్ మిడిల్ క్లాస్ లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక మూడోది అత్యంత ముఖ్యమైనది భారతీయ జనతా పార్టీకి బలమైనది ఏంటి అని అంటే యువత. యూత్ లో భారతీయ జనతా పార్టీ, ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ తెరపైకి తీసుకొచ్చినటువంటి హిందుత్వ జాతీయ అజెండాకి ఎక్కువగా ఆకర్షితులై ఆ పార్టీని ప్రపంచంలోనే బలమైన పార్టీగా నిలపటంలో ముఖ్యమైన పాత్ర పోషించింది యూత్. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అటు దేశవ్యాప్తంగా కానీ ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలలో చూస్తే మనకి కొంత మార్పు వచ్చినట్లుగా కనపడుతుంది. ముఖ్యంగా జన్జీ యువత తర్వాత జన్ ఆల్ఫా యువత. ఈ 1997 తర్వాత పుట్టిన వాళ్ళు జన్జీ అయితే 2013 తర్వాత పుట్టిన వాళ్ళు జన్ ఆల్ఫా అవుతున్నారు. అయితే ఈ జన్ ఆల్ఫా యువతలో వాళ్ళ దృక్పథంలో మార్పు వస్తుంది. ఎందుకు మార్పు వస్తుందంటే విద్యా వ్యవస్థ, తర్వాత పరీక్షల నిర్వహణ, పరీక్షా పత్రాల లీక్, తర్వాత ఉద్యోగాల కల్పన, నిరుద్యోగము, ఇవన్నీ వాళ్ళని ఆలోచింపజేస్తున్నాయి. వీటన్నిటితోటి భారతీయ జనతా పార్టీ పైన యువతలో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది అనేటటువంటి సంకేతాలు మనకు అటు తమిళనాడు ఎన్నికల్లో టీవీకేకి మద్దతు ఇచ్చిన సందర్భం, ఇటు లీకేజీ ఉదంతం వచ్చేసరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన యువత ఎంత పెద్ద ఎత్తున తిరుగుబాటు తీసుకొచ్చింది అనేటటువంటి విషయం మనకు కనపడింది. కాబట్టి ఇక్కడ ఈ పరిణామాలు జరుగుతున్నటువంటి క్రమంలోనే మీరు చెప్తున్నట్టు బీహార్ లో ఒక చిన్న ఉప ఎన్నికే కావచ్చు, బాంకీపూర్ ఉప ఎన్నికల్లో 35 సంవత్సరాలుగా అప్రతిహత విజయాలు సాధిస్తున్న భారతీయ జనతా పార్టీ అక్కడ ఓడిపోయింది. దానికి ప్రధానమైన కారణం ఏమి మనకి విశ్లేషణలో తేలింది అని అంటే, మొత్తం జన్జీ యువత బీహార్ లోనే అత్యధికంగా ఉంది. 30.5% జన్జీ యువత బీహార్ లో అత్యధికంగా ఉంది. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు అనేటటువంటి ఒక అభిప్రాయం వస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నియోజకవర్గం అయితే ఈ ప్రమాదం అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి యువతలో కొంత వ్యతిరేకత ఏర్పడుతుందని గమనించినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టినట్టుగా మనకు కనపడుతుంది. ఇటీవలనే ఒక సభలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో యువత దారి తప్పలేదు, వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నలకు, తార్కికమైనటువంటి ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెప్పాలి అనేటటువంటి ఒక మాట మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాము. అయితే ఆగస్టు 6వ తారీఖు నాడు ముంబైలో
ఆ, వంద వంద నగరాల నుండి దరిదాపు 2,000 మంది జన్ ఆల్ఫా యువత, అంటే 15 నుండి 19 సంవత్సరాల యువతతో ఒక 2,000 మంది యువతతోటి ఒక ప్రపంచంలోనే అతిపెద్ద యువజన సదస్సుని నిర్వహిస్తున్నారు. ఆ యువజన సదస్సులో మోహన్ భగవత్ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రపంచాన్ని ఏకం చేయటంలో యువత పాత్ర, భారతీయ విధానం అనేటటువంటి అంశం పైన మోహన్ భగవత్ గారు సందేశం sir- ఇవ్వబోతున్నారు. అంటే ఆ యువత నాయకత్వ లక్షణాలు, యువత పాత్ర, దేశ నిర్మాణం, ఇవన్నీ అంశాలపైన యువతకి ఆ సభ నుండి సందేశం ఇస్తారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే యువతలో వస్తున్నటువంటి వ్యతిరేకతను గమనించినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఆ యువతని ప్రసన్నం చేసుకొని మళ్ళా తమ వైపుకు తిప్పుకునేటటువంటి ఒక కార్యక్రమాల్లో భాగంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి అనేది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రిషబ్ షా అనేటటువంటి వాళ్ళకి సంస్థ ఇంటర్నేషనల్ సంస్థ ఏంటి అంటే IIMUN, ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్ అనేటటువంటి సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది శ్రీకాంత్. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి అర్థమైపోయింది ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు, కాక్రోచ్ జనతా పార్టీ తెరపైకి వచ్చిన తర్వాత వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు, ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జీ, దాని తదనంతరం జరిగినటువంటి పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుతోటి దేశంలో కొంత యువత ఆందోళనతో ఉన్నట్టు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల పట్ల అసంతృప్తితో ఉన్నట్లు మనకు కనపడుతుంది. బట్ అక్కడే కాదు వాస్తవానికి అంటే ఇప్పుడు మీరు కంటిన్యూ చేసే ముందు సో ఆర్ఎస్ఎస్ దిగుతోంది అంటే మీరు అన్నట్టు 2024 ఎన్నికల కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. సో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం వెనకాల నీడలాగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే రామమందిరం ఏర్పాటు, రామమందిరం ఓపెనింగ్ దగ్గర నుంచి రామమందిరానికి సంబంధించినటువంటి ప్రచారం నుంచి ఆర్ఎస్ఎస్ భుజాన వేసుకుంది. ఈవెన్ అక్షింతల, ఇంటింటికి అక్షింతల కాన్సెప్ట్ కూడా అక్కడి నుంచి పుట్టిందే రామమందిరం ఓపెనింగ్. ఈవెన్ ఎన్నికలకు ముందు